సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలవనున్నారు? కాంగ్రెస్ జెండా ఎగరబోతోందా లేక మరోసారి గులాబీ జెండా రెపరెపలాడుతోందా? ఈ రెండు పార్టీలను కాదని ఇతరులు ఎవరైనా రేసులోకి వచ్చారా? జహీరాబాద్ నియోజకవర్గ ఓటర్ల మనోగతమేంటో ఓసారి చూద్దాం. లెట్స్ హావ్ ఎ లుక్. జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. కర్ణాటకలోని బీదర్కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్ ఉంది. అలాగే మహారాష్ట్రకు కూడా ఈ నియోజకవర్గం దగ్గరలోనే ఉంది. మహారాష్ట్రలోని లాతూరు, సోలాపూర్ ప్రాంతాలకు జహీరాబాద్ మీదుగానే రోడ్డు మార్గం ఉంది. ఈ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నప్పటికీ వార్తల్లో మాత్రం ప్రముఖంగా ఉంటుంది. దానికి కారణం రాజకీయ దిగ్గజం బాగారెడ్డి లాంటి వారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. తెలంగాణ రాజకీయ దిగ్గజం చెంగల్ బాగన్న జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. చెంగల్ బాగన్న తర్వాత గీతారెడ్డి కూడా ఇక్కడి నుంచే 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. మంత్రిగాను ప్రాతినిధ్యం వహించారు. అయితే అలాంటి గీతారెడ్డిని సైతం ఇక్కడి ఓటర్లు 2018లో ఓడించడం గమనార్హం. జహీరాబాద్లో 2018 ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అప్పట్లో టీఆర్ఎస్ తరఫున మాణిక్ రావు విజయం సాధించారు. గీతారెడ్డిపై ఆయన విజయ డంకా మోగించి సంచలనం సృష్టించారు. గీతారెడ్డి విజయం లాంఛనమేనని భావించిన తరుణంలో అందరి అంచనాలను మాణిక్ రావు తలకిందులు చేశారు. గీతారెడ్డిపై గ్రాండ్ విక్టరీ కొట్టి వార్తల్లో నిలిచారు. తర్వాత జహీరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ మరింత పట్టు సాధించింది. మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి సారించడంతో ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. మాణిక్ రావు ఊరూరా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. మారిన రాజకీయ పరిస్థితులతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు గులాబీ తీర్థం తీసుకున్నారు. దీంతో కారు ఫుల్ అయిపోయింది. ఈ తరుణంలో అప్పుడప్పుడు బీఆర్ఎస్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే వీటిని నిలువరించడంలో మాణిక్ రావు విఫలమయ్యారనే వాదన బలంగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ మాణిక్ రావు ఈ సానుకూల వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో ఫెయిల్ అయ్యారని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఈసారి మాణిక్ రావు బరిలో నిలిస్తే బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలే కొంపముంచే ప్రమాదముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎవరెవరు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి మాణిక్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి గీతారెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి రామచందర్ రాజనరసింహ రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాణిక్ రావుకు మరోసారి అవకాశం లభిస్తుందా అన్న దానిపై బీఆర్ఎస్ లోనే అనుమానం వ్యక్తమవుతోంది. గీతారెడ్డి లాంటి బలమైన నాయకురాలిని ఓడించడం ఈసారి ఆయనకు సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. అందుకే మాణిక్ రావు ప్లేస్ లో మంత్రి హరీష్ రావు అనుచరుడుగా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ కు గులాబీ టికెట్ రావచ్చని టాక్. ఎర్రోళ్లకు టికెట్ ఇస్తే తన శక్తి సామర్థ్యాలతో బీఆర్ఎస్ ను గెలిపించుకుంటానని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు హరీష్ రావు చెప్పినట్లు సమాచారం. అయితే మాణిక్ రావు మాత్రం టికెట్ పై ధీమాగా ఉన్నారు. 2018లో గీతారెడ్డిపైనే గెలిచిన తనకు మరోసారి అవకాశం వస్తుందని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ నాదే, విజయము నాదేనని ఆయన తేల్చి చెబుతున్నారు.
గీతారెడ్డి ఈసారి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణుల అతి విశ్వాసం వల్లే గీతారెడ్డి ఓడిపోయారన్న వాదన ఉంది. అందుకే ఈసారి ఏమాత్రం లైట్ తీసుకోకుండా విజయమే లక్ష్యంగా ఆమె దూకుడు పెంచారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఒక్కసారిగా ఇక్కడి యాక్టివ్ అయిపోయింది. గులాబీ పార్టీ హవా వీస్తున్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం కనిపిస్తుండడం విశేషం. ఇదంతా చూస్తుంటే పోటీని ఈసారి గీతారెడ్డి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. బీజేపీ నుంచి రామచందర్ రాజనరసింహ పేరు ప్రచారంలో ఉంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ సోదరుడే రామచందర్ రాజనరసింహ. అయితే ఇక్కడ బీజేపీకి ఆశించిన స్థాయిలో బలమైన ఓటు బ్యాంకు లేదు. తన సొంత బలంతో పోటీలో నిలిచేందుకు రామచందర్ ప్రయత్నిస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గంలో రామచందర్ మాత్రం తన సత్తాను చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని చాటి చెప్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పార్టీల పరంగా చూస్తే ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతు పొందాలని బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన క్యాడర్ అంతా తిరిగి హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. గీతారెడ్డి కూడా 2018లో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా నేతలు క్యాడర్ అందరినీ కలుస్తూ యాక్టివ్ అయ్యారు. అటు బీఆర్ఎస్ నుంచి మాణిక్రావు కానీ ఎర్రోల శ్రీనివాస్ కానీ బరిలో నిలిచినప్పటికీ తనకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. బీజేపీ నుంచి రామచందర్ రాజనరసింహ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం బీజేపీని బలమైన ప్రత్యర్థిగా భావించడం లేదు. జహీరాబాద్ ఓటర్ల మనోగతానికి వస్తే ఎమ్మెల్యే మాణిక్రావు అంత తొందరగా ప్రజలతో మమేకం కారన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ లోని ఇతర ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలుస్తూ ఎప్పటికప్పుడు నిధులను సాధిస్తుంటే మాణిక్రావు ఆ స్థాయిలో ఉత్సాహం కనిపించదన్న విమర్శ ఉంది. గీతారెడ్డి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి ఎక్కువ లాభం జరిగి ఉండేదన్న అభిప్రాయం జనంలో ఉంది. అందుకే ఈసారి గీతారెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయని వాదన ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గీతారెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయా లేదా పరిణామాలేమైనా మారిపోతాయా అన్నది వేచి చూడాలి. మరి ఈసారి భూపాలపల్లిలో హిట్ కొట్టేదెవరు? అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకే సీట్ ఇవ్వనుందా లేక ఎమ్మెల్సీ మధుసూదనాచారి మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారా? మరోవైపు విపక్ష బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి? ఈసారి భూపాలపల్లి ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు? ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? అంచనాలు మారుతాయా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ నియోజకవర్గ ముఖ చిత్రం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 సంవత్సరాల క్రితం భూపాలపల్లి నియోజకవర్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ అభివృద్ధి పనులతో పాటు నల్ల బంగారాన్ని అయితే అక్కడ సిరులున్న
గనిగా పేరున్న ప్రాంతం భూపాలపల్లి ప్రస్తుతం జిల్లాగా మారింది. నియోజకవర్గానికి చెందిన 15 సంవత్సరాల నుంచి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. కానీ 2009 నుంచి 2018 వరకు కూడా ఇప్పటికి ప్రస్తుతానికైతే 2009లో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలక భూమిక పోషించిన స్పీకర్ అంటే తెలంగాణ శాసనసభ మండలి స్పీకర్ కూడా సిరికొండ మధుసూదనాచారి అయితే మాత్రము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోనూ కూడా టికెట్ ఆశించే నేపథ్యం అయితే కనపడతా ఉంది. అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో పోయిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా గండ్ర సత్యనారాయణ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతున్న అయితే నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే బీజేపీ నుంచి చూసుకుంటే కూడా కీర్తిరెడ్డి కూడా అక్కడ వీళ్ళైతే పోటీ చేసే ఆశాభావులుగా కనపడతా ఉన్నారు. మరి ఈ నలుగురిలో ముగ్గురు అయితే పోటీనిచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఇస్తుందా, లేకపోతే తెలంగాణ ఉద్యమకారునికి సిరికొండ మధుసూదనాచారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? వారిద్దరి మధ్యన ఏదైనా అధిష్టానం మధ్య తేల్చాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కూడా రేసు గుర్రాలు అయితే పరుగులు పెడుతున్న నేపథ్యం కనపడతా ఉంది. మరి భూపాలపల్లి నియోజకవర్గంలో విజేతలు ఎవరుగా నిలుస్తూ ఉన్నారు కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు, రాణి రుద్రమ పౌరుషం, సమ్మక్క సారలమ్మ ఆత్మగౌరవ పోరాటం, కాళోజీ, దాశరథి, పోతన్ల సాంస్కృతిక వారసత్వం వరంగల్ ప్రజల సొంతం. ఇక్కడ వరంగల్ జిల్లా ఎన్నో రాజకీయ మార్పులకు కేంద్ర బిందువుగా మారింది. అభివృద్ధి సంక్షేమానికి పట్టం కడుతూ కంచు కోటలు బద్దలు కొట్టారు ఎందరో నాయకులు. ప్రజలు విస్మరించిన మహానుభావులు మట్టి కనిపిస్తామని విలక్షణమైన తీర్పునిస్తారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి ప్రజలు ఎవరి పక్షం ఉంటారు, ఎవరిని ఆదరిస్తారు, ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారని యావత్తు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. భూపాలపల్లి బీఆర్ఎస్ అడ్డాని చాటి చెప్పాలని గట్టి పట్టుదలతో గులాబీ నాయకత్వం ముందుకు పోతున్నది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న భూపాలపల్లిని తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ నాయకత్వం ఉవ్విల్లూరుతోంది. అడవ తల్లివడిలో నల్ల బంగారానికి పుటిగడ్డ అయిన భూపాలపల్లిలో ఎవరి బలమంతా? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉన్న భూపాలపల్లిలో మరోసారి హస్తం హవా కొనసాగేనా? అధికార పార్టీ కారు స్పీడు కనిపించేనా? తొలిసారి కమలం పువ్వు వికసించేనా? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అతి సమీపం ఉన్న భూపాలపల్లి నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల లెక్క ఎంత? అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య ఈసారి ప్రధాన పోరు ఉంటుందా, లేక కమల వికాసంతో ముక్కోనపు పోటీగా మారుతుందా? అభ్యర్థుల అంచనాలేంటి? ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. పాత వరంగల్ జిల్లా నుంచి 2009లో భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రమైంది. మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి, ఘన్పూర్, రేగొండ, షాయంపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. మొత్తంగా నియోజకవర్గంలో 2,58,668 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,29,762 మంది పురుషులు కాగా 1,28,900 మంది స్త్రీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి గండ్ర వెంకటరమణారెడ్డి విజయాన్ని సాధించారు. హస్తం పార్టీ నుంచి గెలిచిన గండ్ర బీఆర్ఎస్ గూటికి చేరారు. భూపాలపల్లిలో ముక్కోనప పోటీ ఉందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నుంచి టికెట్టు ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తనకంటే తనకేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో మధుసూదనాచారి ఒకరు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ తరఫున 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ బాధ్యతలను అందుకున్నారు.
2018లో గెలిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంట్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గంట్ర బీఆర్ఎస్లో చేరారో అప్పటి నుంచి నియోజకవర్గంలో 2 వర్గాలుగా అయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళంతా బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే గండ్రతో ఉండగా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళంతా సిరికొండ పక్షాన ఉన్నారు. మొత్తానికి భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్పై పార్టీలో టఫ్ ఫైట్ నెలకొంది. గత ఫిబ్రవరిలో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్రకే పార్టీ ఎమ్మెల్యే టికెట్ అని ప్రకటించారు. ఆ సభలో మధుసూదనాచారి కూడా ఉన్నారు. ఆ తర్వాత 2 నెలల పాటు సిరికొండ సైలెంట్ అయ్యారు. ఇటీవల సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సమయంలో విమానంలో సీఎం పక్కన మధుసూదనాచారి కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి మళ్లీ సిరికొండ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యే టికెట్ తనకేనని చెబుతూ వస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ వల్ల సిరికొండ మళ్లీ భూపాలపల్లిలో తిరుగుతున్నారా? అలా అయితే కేటీఆర్ ఇచ్చిన హామీ ఉట్టదేనా అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే గండ్ర కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. గండ్ర సత్యనారాయణ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసి 54,283 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల తర్వాత గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాడే పేరు సంపాదించుకున్న సత్యనారాయణ ప్రజల తన వైపు ఉన్నారని భావిస్తున్నారు. గెలిపించిన పార్టీని మోసం చేసిన గండ్ర వెంకటరమణారెడ్డికి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్తారని సత్యనారాయణ గట్టిగా నమ్ముతున్నారు. సెటిల్మెంట్స్ దందాలకు మారుపేరుగా వెంకటరమణారెడ్డి మారాడనే ఆరోపణలు చాలానే వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున 2018లో పోటీ చేసి ఓడిన చందుపట్ల కీర్తిరెడ్డికి మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎవరి రాజకీయాలు వారే చేస్తూ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని కీర్తిరెడ్డి అంటున్నారు. అనేక చోట్ల నేతలు భూకబ్జాలు చేశారని ఆరోపిస్తున్నారు. వీరి బారి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవని, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో దళిత బంధు స్కీమ్ కూడా అమలు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. దళిత బంధు కోసం కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి ప్రభుత్వ పనిలో ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలని ఓ రూల్ పెట్టినట్లు అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని అంటున్నారు. అన్ని రకాల ప్రభుత్వ భవనాలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారు. భూపాలపల్లి కేంద్రంలో ఇసుక లారీల సమస్యలతో పాటు ఓపెన్ కాస్ట్ గనులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. దీనికి తోడు విద్య, వైద్యం, ఉద్యోగాల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ పార్టీలో మధ్యనే ద్విముఖ పోటీ ఉంటుంది. బీజేపీ అభ్యర్థిగా కీర్తిరెడ్డి ఎన్నికల రేసులో ఉన్నప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఢీకొట్టడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, సానుభూతి మరోవైపు అన్నట్లు మారింది భూపాలపల్లి నియోజకవర్గ ముఖ చిత్రం. దీంతో 2023 డిసెంబర్ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిన పరిస్థితి. భూపాల
భూపాలపల్లి జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలు అయితే కుమ్ములాటలో కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అయితే మాత్రం గండ సత్యనారాయణ గెలిచే అవకాశాలు కూడా రాజకీయ విశ్లేషకులు చెలుపుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఇటుపక్క సిరికొండ మధుసూదనాచారి కూడా బండ్ర వెంకటరామారెడ్డి కూడా పోటీనిస్తున్న పరిస్థితి అయితే కనబడతా అంటే నాకంటే టికెటే వస్తుందని చెప్పి కూడా ఎవరికి వారే యమునా తీరంగా ధీమనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ అధిష్టానం కూడా గండ్ర వెంకటరామారెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. నాకే వస్తుందని చెప్పి కూడా బాస్ నాకే టికెట్ ఇస్తున్నారని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అదే విధంగా సిరికొండ మధుసూదనాచారి మాత్రము నాకు ముఖ్యమంత్రి కేసీఆరే నాకు ఫస్ట్ బాసే నాకు టికెట్ ఇస్తారని చెప్పి కూడా వాళ్ళ కార్యకర్తలతో ధీమం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషణ కూడా అయితే తేల్చి చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే కీర్తిరెడ్డి ఈ ఇద్దరి పార్టీలను అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఢీకొట్టడానికి కూడా బీజేపీకి ఓటు బ్యాంకు లేదు అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే బీజేపీ పోటీలో మాత్రం నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ద్విముఖ పోటీ మాత్రము ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం ఎగరేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉన్నది. ఈ ఇద్దరు అంటే బీఆర్ఎస్ నేతల మధ్యలో ఇద్దరు కుమ్ములాట చూస్తుంటే మాత్రము మధ్యలో గంటా వెంకటరామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తే హస్తము గెలుస్తుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుడు ఎప్పటికీ అప్పుడు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓటర్లు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రవర్తన కావచ్చు లేక సంక్షేమ పథకాలే కావచ్చు అందరికి చేరకుండా ఉండకపోవడంతో కూడా కొంత మేరకు గంటా వెంకటరామారెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే రెండు వర్గాలుగా భూపాలపల్లి నియోజకవర్గంలో విడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు పక్క సిరికొండ మధుసూదనాచారి వర్గం, మరొక పక్క గంటా వెంకటరామారెడ్డి వర్గం రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తానికైతే గత 2018 ఎన్నికల్లో కూడా సెకండ్ లీడ్ లో ఉన్న పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాత్రం గంట సత్యనారాయణకే టికెట్ వస్తుంది. అతనే భూపాలపల్లి నియోజకవర్గంలో పోటీలు నిలుస్తా ఉన్నారని చెప్పి అధిష్టానం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. టికెట్ మాత్రం నాకే దక్కుతుందని చెప్పి కూడా గంట సత్యనారాయణ తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ద్విముఖ పోటీ మాత్రం భూపాలపల్లిలో ఉంటుంది. ఒకవేళ ఇద్దరి మధ్యలో వర్గ విభేదాలు లేకుండా మాత్రం బీఆర్ఎస్ కే మొగ్గు చూసే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఆ వర్గ భేదాలు కూడా వీళ్ళు అసంతృప్తి ఒక వర్గాన్ని కూడా తృప్తి పరచకపోతే మాత్రము కాంగ్రెసే అక్కడ పట్టం కట్టే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఇది మొత్తానికైతే భూపాలపల్లి నియోజకవర్గంలోని రానున్న ఎన్నికలు ప్రజలు తేల్చి చెప్పే పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.